మూడో వంతు ఇందాక సిసోడి గారు చెప్పిన మూడో వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి చేరని ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపు డెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో నుంచి చూస్తుంటే నాకు అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా ఉదరుతున్న గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు, వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా, అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదన్నా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు, లేదు కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ ఉమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నర్సాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ ప్రపంచంలో వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి.
ఆయన వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఇందాక ఈ మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొంతమంది కళాకారులతో మాట్లాడుతూ ఉంటే వారి వృత్తిని MBA చదువుతూ భార్యాభర్తలు ఇద్దరు MBA పూర్తి చేసుకొని, కానీ వారికి చేతికి వచ్చిన ఇంటిది వాళ్ళ సంస్కృతి ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళు వదలకుండా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలిపాను. ఇందాక సాంప్రదాయం అనేది గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి. ఏ సివిలైజేషన్ ఈజ్ రిమెంబర్డ్ నాట్ బై వాట్ ఇట్ పొసెస్ బట్ బై వాట్ ఇట్ ప్రిజర్వ్స్. సో మనందరం కలిసి మన కళాకారుల్ని ప్రోత్సహిద్దాం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్దాం. ఇవన్నీ కాకుండా ఇందాక దానిలో వస్తూ ఉంటే శ్రీమతి మహమ్మద్ షబానా గారిది, శ్రీమతి ఖుర్షీద్ గారు, మీరు 15 సంవత్సరాల నుంచి నెల్లూరు ఉదయగిరిలో ఈ కట్లరీ చేయటం, ఏలూరు కార్పెట్కి సంబంధించి శ్రీ MA హఫీజ్ గారికి, ఒక మాస్టర్ ఆర్టిజాన్ శ్రీ వంశీ గారికి, తిరుపతి వుడ్ కార్వింగ్, ఇందాక నేను చెప్పింది MBA చదువుకొని వచ్చారు ఆయన. వీటితో పాటు చాలా ఆశ్చర్యంగా ఒక స్టార్టప్స్ ఉన్నాయి. నీమ్ టాయ్స్ అని వేప కలపతోటి బొమ్మలు చేయటం. 2 స్టార్టప్స్ చూసి చాలా ఆనందం అనిపించింది. వన్ ఈజ్ నీమ్ టాయ్స్ అని చెప్పి శ్రీ స్టాలిన్ గారి, అలాగే సింపుల్ డేస్ అని చెప్పి శ్రీ రవి గారి ప్రోడక్ట్స్ చూస్తుంటే ఎంత ఇన్నోవేటివ్గా ఉంది. ఇట్లాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు మరింత మార్కెట్స్ బలోపేతం వాళ్ళు మరింత దగ్గరగా తీసుకెళ్లాలనేది మా అభిప్రాయం, మా తపన. మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇందాక దాదాపు 1.5 గంటన్నర అందరితో మాట్లాడాను. ఒక్కొక్క స్టాల్లో మన తోలు బొమ్మలాట కావచ్చు, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఎంత కష్టం ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయటం. ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది DNAలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది DNAలోకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేం. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే మనకి అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. ఇప్పుడు నేను పంచాయతీని ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏటికొప్పాక బొమ్మలు అంటే మెయిన్ ఒక వుడ్ బ్యాంకు ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, అన్నమయ్యలో జిల్లాలో సెట్టిగుంట సంబంధించిన వుడెన్ టాయ్స్ కావచ్చు, తిరుపతిలో ముఖ్యంగా మన ఈ రిలీజియస్ వుడ్ కార్వింగ్ సంబంధించి, అలాగే ఉదయగిరిలో వుడెన్ కట్లరీ చేయడానికి, అలాగే బొబ్బిలివేన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా చాలా కలప కావాలి. ఒక్కొక్క దానికేమో అంకుడి చెట్టు కావాలి, ఇంకో దానికి తెల్లపునికి కావాలి, ఇంకో దానికి పెదమాన్ చెట్టు కావాలి, ఇంకో దానికి నేరేడు అంకుడి చెట్టు కావాలి, ఇంకోటికేమో వేప, బిక్కి చెక్క, కల్ది చెక్క, పాల్బర్కి, అలాగే బొబ్బిలివేణికి పనస చెక్క, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గతంలో నేను ఏటికొప్పాక గత ప్రభు ఒక 22లోనే ఎప్పుడో వెళ్తుంటే ఏటికొప్పాక బొమ్మలకి ఈ అంకుడి చెట్లు లేవు, ఉదాహరణ కొండపల్లికి తెల్లపునికి చెట్లు లేవు, ఏదైనా కొట్టుకుందామంటే మాకు అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారని ఒక ఆలోచన నాకు తెలియజేశారు అప్పుడు. అందుకే ప్రభుత్వం రాగానే ముందుగా మేము చేసింది వారి మీద ఎలాంటి కేసులు లేకుండా అలాగే వుడ్ బ్యాంక్ని డెవలప్ చేయడం చేసాం. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మేము వుడ్ బ్యాంక్, ప్రైమరీ వుడ్ స్పీషీస్. ఇందాక చెప్పినప్పుడు అంకుడు, తెల్లపునికి, పెదమానం, ఇవన్నీ గుమ్మడి టేకు, నేరేడు, కదంబ, అంకుడు, ఇవన్నీ కూడా ఏం చేసాం, వుడ్ బ్యాంక్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే భావితరాలకు కానీ మీ భవిష్యత్తులో కానీ మీకు బేసిక్ రిసోర్స్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేయడంతో పాటు మీకు
ప్రతి ఇందాక లేస్ మన నర్సాపురం సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మగ్గం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇతర కళాకారులకు కూడా వారికి ఉదాహరణకి ఈ లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ అది కొంచెం లంగ్స్లోకి ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి దాదాపు మేడం రేఖారాణి గారు చెప్తే 45 రకాల మేడం మనకి చేసేది అరౌండ్ 45 టైప్స్. వీళ్ళందరికీ కూడా ఈ మగ్గాలు నేసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకే నేను మన పేషి అధికారులకు నేనేం చెప్పానంటే మిగతా వారితో అనుసంధానం చేసి ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురంతో మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించి ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అనటానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే పిల్లలకు సంబంధించి మా బిడ్డలు చదువుకోవాలి కానీ మాకు ఇది ఉండాలి, కానీ వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి. అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేలాగా, ఈ ప్రతిభని సమర్థతను ముందుకు తీసుకెళ్లేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపాలన్నింటినీ కూడా నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి